పోర్టల్కే కన్నం వేసిరట. దేనికి? భూభారతి పోర్టల్. మన జనగామలో ఇన్సిడెంట్ బయటకొచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రూ. 9,000 ఆ పోర్టల్‌లో వాళ్ళ వర్క్స్ కోసం దేనికోసమో కట్టాల్సిన పరిస్థితి వస్తే, దాంట్లో రూ. 900 మాత్రమే గవర్నమెంట్ ఖాతాలోకి యాడ్ అవుతున్నాయన్నమాట. మిగతా డబ్బులన్నీ వీళ్ళ పర్సనల్ అకౌంట్‌లోకి వెళ్ళిపోతున్నాయట. అట్లా లక్షల రూపాయల స్కామ్ జరిగిందక్కడ. ఓవరాల్‌గా ఇది రాష్ట్రం అంతా జరుగుతున్నదట. మొన్న మధ్య మీ సేవా కేంద్రం వాడినేమో అరెస్ట్ చేసినట్టున్నారు, విచారించిరు. పోర్టల్కే కన్నం వేసినట్టు చివరికి. అంటే టెక్నికల్గా మనం ఎంత సౌండో అర్థం చేసుకోండి. ధరణి వచ్చింది. ధరణి వచ్చినప్పుడు ఏమైంది? ప్రైవేట్ వాడి చేతిలో పెట్టిరు మొత్తం వ్యవహారం. దానివల్ల వాడేం చేసిండు? ఈ అధికారంలో ఉన్నవాళ్ళు వాడు అందరు కలిసి 25 లక్షల ఎకరాల తెలంగాణ భూములు కొల్లగొట్టారు. సింపుల్గా ఒకటే దెబ్బతోటి 25 లక్షల ఎకరాలు. నాట్ వేలు లేకపోతే 25 ఇంకోటి కాదు. 25 లక్షల ఎకరాలు లేపేసారు. వీళ్ళు ధరణి తీసి, ధరణిని మేము బంగాళాఖాతంలో కలుపుతాం, అరేబియా సముద్రంలో కలుపుతాం, ఎవరెస్ట్ శిఖరం మీద పెట్టి వస్తా నడుచుకుంటా పోయి అని రేవంత్ రెడ్డి మాట్లాడాడు. దాన్ని భూభారతి అని పేరు మార్చిరు తప్ప కొన్ని చేంజెస్ ఆ సాదా బైనామాలకు సంబంధించిన సెక్షన్ 8 సబ్సెక్షన్ 1 ఇట్లాంటివి కొన్ని యాడ్ చేయడం తప్ప పెద్దగా దాంట్లో పురోగతి ఏం లేదు. ఇప్పుడు రాజకీయ నాయకులు, ఈ భూబకాసురులు, రియల్ ఎస్టేట్ మాఫియా వీళ్ళు కొనుగోలు చేసినటువంటి భూములు ప్రైవసీ ఆప్షన్ పెట్టుకుంటారు వాళ్ళ భూములకి. అంటే ఎవరికి కనబడకుండా. ఎందుకు ఉండాలా? నువ్వు నిజాయితీగా సంపాదించుంటే నువ్వు ఓపెన్గా పెట్టుకోవచ్చు కదా, దాని ప్రైవసీ ఎందుకు? ఆ ఆప్షన్ తీసేస్తామన్నారు. ఇంతవరకు తీయలేదు దాన్ని. ఇట్లా చాలా అంశాలు ఉన్నాయి.